కొట్లో ఇంకా రారు, ఆ రోజంతా అక్కడే ఉండిపోతారా. ఇది మా సుజాత గొప్పేసిన గిఫ్ట్ ఇది. అది గొప్పేసిన సంచిపడంగా ఇలా ఇచ్చింది అందరికీ. ఇంకా ఇద్దరు వెళ్ళాలంట, మా ఇసినాథం పెళ్ళమని ఇంకా మా సీను భార్యకే ఇవ్వలేదంట, అందరికి ఇచ్చేసాను. ఏమో పనోళ్ళకి ఇచ్చేసానే బాబా. ఇప్పుడేమో సాంబార్ ఇడ్లీలు కావాలని మళ్ళీ కొనుక్కున్నా. ఒక వాళ్ళు అంతే ఇచ్చేసిందంట. దానికి ఇస్తే అది ఏమో బోల్డ్ రేట్లు అక్కడ. చిన్న చెక్కం 80 రూపాయలు, 80 ఏంటి 180 స్టీల్ చెక్కం. అంత గట్టిగా ఉంటాయి మరి అక్కడ. ఇగో మా సుజాత ఈ బ్యాగ్ మీకు బోల్డ్ బ్యాగులు ఉన్నాయి, అయినా సరే నాకు గిఫ్ట్ కింద ఇస్తున్నాను అని ఇచ్చింది. నేను అన్నీ వాడతాను కదా, గ్రీన్ ఉంది కదా, గ్రీన్ చీర కట్టినప్పుడు ఈ బ్యాగ్ కట్టుకెళ్ళి మ్యాచింగ్. మా అత్త ఏమో దసరాకి అమ్మవారికి చీరలు కడతారు కదా, అప్పుడు సరదాగా కట్టుండి చిన్నగాని అంటే నేను కూడా పెద్ద ఎందుకు చిన్నగా కడితే బాగుంటుంది, మెత్తగా ఉంటుంది అమ్మవారు అంతే కదా. బుసుకు చీరలు ఎందుకు మరి, బుసుకి కట్టదాం అనేసి ఇలా కడదాం అన్నట్టుగా తెచ్చాను. మా అత్త ఎవరికో ముసలమ్మకి కలజోడు మంచి ప్రేమ ఉంది, అద్దాలు వేయించుకుంటే బోల్ డబ్బులు అవుతాయి కదా, ఎవరికన్నా ఇయ్యండి అంటున్నా అనే ఒకటి కలజోడు లోపల ఇట్టాను, తెచ్చాను. ఇస్తాను ఎవరికన్నా ఇయ్యి. ఏ ముసలోళ్ళన్నా కలజోడు అద్దాలు వేయించుకుంటానంటే ప్రేమ ఉంది ఇస్తాను. ఇగో అమ్మవారికి బాగుంటాయి కదా, బాగుంది కదా. మా ఎప్పుడు బాగున్నాయి అన్నారు, చూసారు బాగున్నాయి. అప్పుడే టీ వాళ్ళకి పోసేసి తాగుతాయి షాప్. నాకు కావాల్సినవి తెచ్చుకున్నాను, ఎర్రపళ్ళు అవి అక్కడ పెట్టాను కదా. అదే మనశ్శాంతి ఉండదు అనాలే, మీరు అనంట అంటాం. ఇది అంటే మీ సీని గారికి స్వీట్ పెడతానండి మోత్కి. అసలు చుట్టాలతో అసలు ఖాళీ లేదురా ఇంట్లో, నిజం. నేను రాత్రి 12 దాకా వరుకుందా, నన్ను 10ంటికి తిప్పాడు. అలాగా కన్ను కూడా నోట్లేదు స్వీట్ మాట వచ్చినది, నోట్లేసుకో. అక్కడి నుంచి తెచ్చాను. ఇదేంటి అనాస జామ్ అంట, ఎప్పుడన్నా పుల్లగా ఉంటుందని తెచ్చుకున్నా. మాల్కి వెళ్తే సినిమా హాలు ఇగో ఒక కొట్టు ఉంటుందే, మీ ఆవిడని నిన్ను తీసుకెళ్తాను. లక్ష రూపాయలు ఎడితేనే కానీ నువ్వు ఇంకా బయటికి రావు, అన్ని సరుకులు ఉంటాయి. మీ పిల్లనే నిన్ను తీసుకెళ్ళాలి. మీ ఉంటాయి కారులదే 10 ఉంటుంది, 10 ఉంటాయి, 10 అంతస్తులు. వీళ్ళు ఇప్పట్లో అయ్యి బాబోయో మన భయం వేసేస్తుంది ఒక్కొక్కరు వెళ్తే. మా సతీష్ ఉన్న కాడికి అరగంట పట్టింది. మా సతీష్ ఉన్న కాడి నుంచి వెళ్తే అరగంట పైనే పట్టింది. సాయి ఇస్తుంది. అయిగో కుక్కర్లు, మా అబ్బాయి ఏమో కుక్కర్లు కొన్నాడు నాకు. మా కోళ్ళలో కుక్కర్, మా సతీష్ కుక్కర్ ఉన్నాయి. మా ఎపరాలు అన్నారు మీ అత్తగారు కుక్కర్ కొనియే అంటున్నారు. మరే నాకే పెద్దది ఓ పొయ్యి మీద ఏమో అన్నం, ఓ పొయ్యి మీద కూర అని, సాంబార్ ఇడ్లీ. ఏమో పెళ్ళి ఈ గురప్పేసిన గిఫ్ట్లు మాట. మురళీ గారు గురప్పేసిన గిఫ్ట్ ఇది. మురళీ గారు వాళ్ళ ఆవిడే హ్యాండ్ బ్యాగ్ కూడా ఇచ్చింది. ఇదిగో హ్యాండ్ బ్యాగ్. మళ్ళీ చీరలకేమో డబ్బులు ఇచ్చారు 3000 అలాగా. మళ్ళీని అవేమో బంగారం కొనుక్కుంటాం ఇండియన్. మా ఎప్పుడు అన్నారు లక్ష్మి, మా లలిత, మరి మా దివ్య అందే లక్ష్మి కానీ మీరు కానీ చీరలు కొనుక్కోవద్దు, ఇంత బంగారం ఇంత కొనుక్కోండి, కావాలంటే ఇంత ఎండు కొనుక్కోండి, గిల్లి ఎంత వస్తే ఇంతే కొనుక్కోండి, అంతే కొనుక్కోండి, అంతేగాని సామానాలు కొనటానికి ఇల్లే అని మా ఏప్రాలో మా దివ్య కూడా చెప్పేసి. ఈ బట్టలు కూడా కొనొద్దన్నారు. బట్టలు బోళ్ళు అన్నీ జారిపోతున్నాయి. నిజంగానే కొన్నారా, నా జీవితానికి జాకెట్లు కుట్టించేసుకున్నాను, ఏమీ కొన్నాం, అన్నీ అయిపోయినాయి. ఈ కుక్కర్లు 2 ఈ జీవితానికి అయిపోతాయి. మా వదిన 2 గిన్నెలు పట్టుకొచ్చారు అమెరికా నుంచి, 2 దసరా పట్టుకొచ్చారు. ఈ 2 ఆ 2 తోటి వంటలు కానిచ్చేస్తాను. మా ఇంట్లో ఉన్నాయండి, మీ 3 పేడం ఎప్పుడు ఖాళీగా ఉంటే అన్నీ అటుకు మీద దింపేస్తే బజార్కి వెళ్ళిపోతాం. సేమండి ఏది ఒక్కటి ఇంట్లో లేకుండా మార్చేసి ఏమన్నా కొనుక్కోం, వెండి కొనుక్కో. బంగారం రాదురావే, బంగారం రాదు, ఎండే రాదు. బంగారం
అవన్నీ ఏమన్నా చిన్న చిన్న ఎత్తి కొనేద్దాం. మా కాళ్ళు ఇగో అక్కడ ఉండగానే ఇచ్చింది చీర కట్టుకోమని. బాగుందా? పట్టుకో పట్టుకో సార్, భలే ఉంది. నేను 2-3 సార్లు కట్టుకుని నీకు ఇచ్చేస్తా. అదే మీ పిల్లకే మరి. అదే మరి సరదాగా ఓసారి నేను కట్టేసి మాకు ఆ పిల్లకి ఇచ్చేస్తా. ఏది అందుకే తెచ్చా. ఎప్పుడో దివ్య ఇంకా మా భీమవరం వచ్చాక కొన్ని చూసుకుని అప్పుడు జాకెట్లు అవి కూడా ఇస్తుందంట. భీమవరం వచ్చింది ఎప్పుడు వస్తా. బాగుంది కదా అత్తా అలా చేయరు. అక్కడ కట్టానే ఇప్పుడు ఇదే ఇవ్వాలి కట్టేసి పూజ చేసేస్తా. అయ్యా నా బట్టలో బ్యాగ్ కట్టుకెళ్ళాను కదా నేను. 2 హ్యాండ్ బ్యాగులు ఎట్టుకెళ్ళాను. అదేమో ఆ తెల్ల బ్యాగులు ఇవి ఎట్టుకొచ్చింది. తెల్ల బ్యాగ్ ఎక్స్ట్రా పెట్టుకెళ్ళాను. అమెజాన్ బ్యాగ్ అంటున్నారు, అది అమెరికా నుంచి తెచ్చారు ఒక ఆవిడ. దాంట్లో పెట్టుకుని వచ్చాను ఇవన్నీ. అది ఇదండి మా భీమవరం వచ్చిన తర్వాత మా భీమవరం స్టోరీ. మంచినీళ్ళు తాగుతారా, టీ తాగుతారా, టిఫిన్ తింటారా? ఇంకా 2-3 నేను ఈ బిస్కెట్లు ఒకటే షుగర్ అని ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో. ఏ పోయి కాదు, అది అంతే అలాగే ఉంటాయి.